పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ జాతర బాపట్ల నుంచి ఒక 40 మినిట్స్ దూరంలో ఉంటుంది. కొండపాటూరు. అక్కడ పోలేరమ్మ తల్లి జాతర చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది. బాపట్లలో కూడా ఒక పోలేరమ్మ తల్లి గుడి ఉంటుంది, చిన్న టెంపుల్. చుట్టుపక్కల పొన్నూరు, బాపట్ల, గుంటూరు వరకు అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. ఆ రోజు అసలు బస్సులు ఆ రోజంతా 24 అవర్స్ బస్సులు తిరుగుతూనే ఉంటాయి. ఈ పగలు ఈ గుడి దగ్గర జనం కన్నా నైట్ తిరునాళ్ళ చాలా బాగా జరుగుతుంది. అమ్మవారికి చుట్టుపక్కల ఈ ఊర్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ పొంగళ్ళు, కోళ్ళు, వేటపోతులు, డప్పుల మోతలతో, మేళాలతో అమ్మవారి గుడి చుట్టూ ఊరేగించి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకుని మరీ వెళ్తారు. ఇప్పుడు పంటలన్నీ అయిపోయి అందరి ఇళ్ళకి, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళ ఇళ్ళకి పంట వచ్చి హ్యాపీగా ఆ వచ్చిన పంట చూసుకుని సంతోషంగా అమ్మవారికి పొంగళ్ళు పొంగించుకొని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. మొక్కులున్న వాళ్ళ వేటపోతులను ఇస్తూ ఉంటారు. అమ్మవారి గుడి చిన్నదైనా కూడా ఎంత అందంగా ఉంటుందో కనపడుతుంది. సిరిమాను చూసారా? సిడిమాను అంటారు. అసలు తిరునాళ్ళంటే అదేను. సాయంత్రం 4-5 ఆ టైంలో దానికి ఒక బోన్ కట్టి ఆ బోన్లో ఒక మేకపిల్లను పెడతారు. మేకపిల్లను పెట్టి ఆ సిడిమానును పైకెత్తితే కింద డప్పులు, మోతలు, అసలు జాతర అంటే అసలు అదని చెప్పాలి. ఆ మేక పిల్లని కట్టిన తర్వాత ఆ సిడిమాను పైకి ఎత్తితే ఈ కింద ఉన్న ఈ జనం అంతా ఆ సిడిమాన్కి, ఆ లోన ఉన్న మేకపిల్లకి జీడికాయలు, అరటికాయలు, ఇట్లా కాయలన్నీ ఇసిరిసిరి కొడుతూ ఉంటారు. మేకపిల్ల అరుస్తూ ఉంటుంది. మేము పొద్దున పూట వెళ్ళాము. ఓన్లీ దర్శనం ముందు అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకుని దర్శనం చేసుకుని రావాలి అని. ఆ తిరునాళ్ళ మన వల్ల కాని పని అసలు అది. నైట్ అంతా జనం జాతరతో విపరీతంగా ఉంటారు జనాలు. గుడి చుట్టూ అమ్మవారికి ఇలా డప్పులతో, పొంగళ్ళతో పొట్టేళ్ళను ఊరేగిస్తూ ఉంటారు. ట్రాక్టర్లు, బళ్ళు, ఆటోలు గుడి చుట్టూ తిప్పుకుని కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి ఎంత సంతోషం అంటే అందరికీ ఏదో పుట్టింటికి వెళ్తున్నాం మేము, మా అమ్మ దగ్గరికి మేము వెళ్తున్నాం అన్న ఫీల్ అందరికీ కూడా. ఆ క్యూ లైన్లో నుంచినంతసేపు లోనికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, అమ్మవారిని చూసుకుని వెళ్ళాలి అన్న నీరసమే కానీ అసలు ఒకళ్ళు అయితే కళ్ళు తిరిగి కూడా పడిపోతున్నారు ఈ ఎండకి. వన్స్ ఆ గుళ్ళో అడుగుపెట్టిన తర్వాత ఏమనిపించదు. ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకుని అసలు వీళ్ళందరికీ ఎండ కూడా ఏమనిపించదు. అసలు ఎండలో ఏ రకంగా తప్పెట్లతో గుడి చుట్టూ తిరుగుతున్నారు. క్యూ లైన్లో జనం నిలబడి అమ్మవారి దర్శనం కోసం 50 రూపీస్, 10 రూపీస్ క్యూ లైన్ పెట్టారు. 10 రూపీస్ కన్నా 50 రూపీస్లోనే జనం ఎక్కువ ఉన్నారు. దగ్గర ఒక కరెక్ట్గా 1.5 అవర్ ఈజీగా పట్టినట్టుంది దర్శనానికి. అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని మేము అనుకుంటే మాలా అనుకుని వచ్చిన వాళ్ళు ఎంతమందో అని బాగా అర్థమయ్యింది. దగ్గర 4 లైన్స్ క్యూ లైన్స్ ఉన్నాయి. అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకుని చీర, పసుపు కుంకుమ, పండు, తాంబూలం అమ్మవారికి సమర్పించి ప్రశాంతంగా ఆ లోనకి అడుగుపెట్టిన తర్వాత ఏమీ ఓం దుర్గాయై నమః అనే మాట తప్ప ఇంకో మాట మన మనసులో కోరిక కూడా ఏం బయటికి రాదు. ఆమె తెలుసు కదా మనం ఎలా ఉన్నామో, మన జీవితం ఎలా సాగుతుందో అన్నీ ఆమె చూసుకుంటుంది. ప్రశాంతంగా గుళ్ళో జనం కూడా అసలు చెమటలు, ఎండ, దప్పిక అనేది కూడా ఏం లేదు. బయటకు వచ్చాక మాకు మంచినీళ్ళని 1.5 అవర్ తర్వాత నెట్టుకుంటున్నా కానీ ప్రశాంతంగా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం అట్లా చూసి అమ్మవారికి ఇవి నేను తీసుకెళ్తున్న పసుపు కుంకుమ దగ్గరికి వెళ్ళే కొద్దీ వాలంటీర్ని పెట్టినట్టున్నారు. ఇంకొంచెం వాళ్ళు అటు ఇటు సదురుతున్నారు జనాన్ని. అందరూ అమ్మవారిని చూసుకుని వెళ్ళాలి అని తపించేవాళ్ళేను. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఎక్కడో మనం ఎక్కడో, మన చూపు మాత్రం అమ్మవారి దగ్గరే ఉంటుంది.
ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. విడి రోజుల్లో అయితే ప్రశాంతంగా ఎక్కువసేపు అట్లా నిలబడి చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే జనం అంతమంది మీద మనల్ని నిలబడనివ్వడానికి కూడా నిలబడనివ్వరు, లోన కూడా ఎక్కువసేపు పెట్టరు. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వెనక ఇలా పొంగళ్ళు పెడుతూ ఉంటారు. గోడ మీద అమ్మవారి బొమ్మ వేసి ఉంటుంది, పోలేరమ్మ తల్లి బొమ్మ. దండం పెట్టుకొని అమ్మవారి బొట్టు పెట్టుకుని కొబ్బరికాయలు చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ కొడుతూనే ఉన్నారు. తీసుకెళ్ళిన కొబ్బరికాయ కొట్టేసుకుని బయటకు వచ్చి ముందు ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని మంచినీళ్ళు తాగితే ప్రశాంత్. ఇదిగో ఇది సిడిమాను. ఈ సిడిమానుకి సాయంత్రం జాతర చేస్తారు మేకపిల్లని కట్టి, అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ ఇంకా తిరునాళ్ళంటే చెప్పే విషయం ఏముంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ పిల్లల బొమ్మలని, వంట సామాన్లని. తిరునాళ్ళ అంటే 40% ఇదే ఉంటుంది అసలు, చెప్పాలంటే 60% కూడా. ఇంకా అటుపక్క జైంట్ వీళ్ళు పిల్లలు తిరిగేవి ఇవన్నీ పెట్టారు. కానీ మార్నింగ్ అప్పటికే 10 అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. అమ్మవారి దర్శనం ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా అంటే చాలా ఆనందంగా.